హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా మనం తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పడానికి ఏమీ లేదు, వాళ్ళు ఈరోజు వస్తున్నారా, నాకు బాగా లేదు, ఇలాంటివెన్నో కూడా ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నేను అతని గురించి ఆందోళన చెందుతున్నాను అని చెప్తూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో ఐఎమ్ గెటింగ్ వరీడ్ అబౌట్ హిమ్. ఐఎమ్ గెటింగ్ వరీడ్ అబౌట్ హిమ్ అని చెప్పాలి. అలాగే వాళ్ళు సాధారణంగా 1 గంటకి భోజనం చేస్తారు అని చెప్పడానికి దే యూజువల్లీ హ్యావ్ లంచ్ ఎట్ 1 o'clock. దే యూజువల్లీ హ్యావ్ లంచ్ ఎట్ 1 o'clock అని చెప్పాలి. అలాగే నాకు విపరీతంగా ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఐఎమ్ టెరిబ్లీ హంగ్రీ. ఐఎమ్ టెరిబ్లీ హంగ్రీ అని చెప్పాలి. అలాగే నాకు బాగా లేదు అని చెప్పడానికి ఐ డోంట్ ఫీల్ వెల్. ఐ డోంట్ ఫీల్ వెల్ అని చెప్పాలి. అలాగే నేను చెప్పడానికి ఏమీ లేదు అని చెప్తుంటాం కదా, దాని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఐ హ్యావ్ నథింగ్ టు సే. అలాగే వాళ్ళు ఈరోజు వస్తున్నారా అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో ఆర్ దే కమింగ్ టుడే. ఆర్ దే కమింగ్ టుడే అని అడగాలి. అలాగే నేను నడకకి వెళ్ళాలనుకుంటున్నాను, వాకింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను చెప్తుంటాను కదా, ఐ వాంట్ టు గో ఫర్ ఏ వాక్. ఐ వాంట్ టు గో ఫర్ ఏ వాక్ అని చెప్పాలి. నేను నా ఫ్రెండ్ని తీసుకురావచ్చా అని అడగడానికి కెన్ ఐ బ్రింగ్ మై ఫ్రెండ్. కెన్ ఐ బ్రింగ్ మై ఫ్రెండ్ అని అడగాలి. అలాగే నేను ముందే తిన్నాను, నేను తినేసాను చెప్తుంటాను కదా, ఐ ఏట్ ఆల్రెడీ. ఐ ఏట్ ఆల్రెడీ. చూసారు కదా, తరచుగా ఈ సెంటెన్స్ని ఏదో ఒక సందర్భంలో యూస్ చేస్తూ ఉంటాం. మీరు కూడా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ అవసరం బట్టి యూస్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.